హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు అద్భుతమైన గురువు నారాయణ స్వామి. ఆయన కోయంబత్తూరు దగ్గర చిన్న విలేజ్లో ఉంటారు. ఆయన 97 ఏజీల్లో కూడా ఎంత యాక్టివ్గా ఉన్నారు. ఎంత అసలు మార్నింగ్ నుంచి కూర్చోకుండా మేము ఫామ్లోకి వెళ్ళినప్పుడు ఆయన నడుస్తున్న మూమెంట్స్ కానీ ఆ బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే మాకు ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. ఆయన దగ్గర కొన్ని టెక్నిక్లు, కొన్ని మడ్ బాతు, ఆయిల్ తరిపి ఎలా మసాజ్ చేయాలి అన్నీ కోయంబత్తూరులో కొంచెం పద్ధతిగా ఆయన ఆశ్రమంలో చాలా ఆయనకి సొంతగా కూడా వాళ్ళు తెలిసిన హాస్పిటల్ కూడా ఉంది, అలా చేస్తున్నారంట. గురుగారి అసలు ఎలా ఏంటి ఇది అని అనుకుంటే ఆ తీరు ఎలా ఉంటుంది ఏంటంటే, అప్పుడు నేను చేస్తాను, మాకు ఆయిల్ పెడతాను, మట్టి బాతు పెడతాను. గురుగారు మీ ఈ వయసులో మీ సార్ చేయించుకోవడం ఎందుకని వద్దన్నాము. లేదు ఒక మళ్ళీ అసలు చూస్తే మీరు నేను ఎలా చేస్తున్నాను ఈ ప్రక్రియ అనేది చూస్తే అది మీకోసం కూడా, మీరు వీడియో తీస్తున్నారు కదా ప్రేక్షక దేవుళ్ళు, మీ వీడియో చూస్తున్నారు కదా, వాళ్ళందరూ కూడా చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది అనేది ఆయన సొంతగా వద్దని కాళ్ళు మొక్కినా కానీ ఆయనే సొంతగా మాకు తలకు ఆయిల్ పెట్టి మసాజ్ చేసి అదంతా బురద పూసి అదంతా చేసి ఆయన అంత యాక్టివ్గా ఆయన చూస్తుంటేనే ఆ జన్మ తరించిందనమాట నా మిత్రులారా. ఆ వీడియో మీరు చూసి కూడా ఏంటంటే మీరు ఎలా చేసుకోవాలి, ఆయిల్ ఎలా మసాజ్ చేయాలి, ఆలివ్ ఆయిల్ పూసుకొని ఎండలో కాంచి కానీ మనం ఉంటే బాడీకి ఎలా ఉంటుంది, ఆ తర్వాత ఎలా బాడీ ఫీల్ అవుతుంది, ఎంత యాక్టివ్గా ఉంటాం. ఎందుకేనంటే మన పొద్దుగులు ఏసీ రూమ్లో కూర్చొని కంప్యూటర్ ముందు కూర్చొని అసలు సూర్యరశ్మి తలకు తగలకుండా బాడీకి, ఎందుకంటే బాడీ అనేది ఎండకి వానకి కొంచెం ఎండలో ఎండాలి, చలిలో ఉండాలి, వర్షంలో తడవాలి. ఇప్పుడు తడుస్తుంటే ఆ నేచర్కి దగ్గరగా మీరు ఉంటారు. అయినా ఆ నారాయణ స్వామి అంత అద్భుతంగా చెప్పి మా వద్దన్నా కానీ ఆయన మా సొంతగానే మాకు ఆ మసాజ్ చేయడం కానీ అది కానీ, ఆయన ఆ వయసులో కూడా అంత యాక్టివ్గా ఉన్నారంటే నిజంగా ఆయనకి 2 చేతులు దండం పెట్టాలి మన అందరమే. మీరందరూ మీకోసం ఆ కార్యక్రమం చేయడం జరిగింది. చూడండి, మీరు కూడా అలాంటి ఆయిల్ పెట్టుకొని అలా ఎండలో కానీ ఒక 1 అవర్గా ఉండే పని అయితే ఎంత యాక్టివ్గా ఉంటున్నామంటే, ఎంత ఎనర్జీగా ఉంటుందంటే మన విశ్వశక్తిని మనం డైరెక్ట్గా మనం తీసుకున్నట్టు అనమాట. అందుకని ఆయన దగ్గర చాలా టెక్నిక్లు ఉండి, మీరు కావాలంటే ఆ గురువుగారిని మనం కంట్రోల్ చేసుకున్నప్పుడు ఈ దెబ్బ మేము హైదరాబాదు వచ్చినప్పుడు, ఆయన ఎప్పుడో 1-2 నెలలకు ఒక్కోసారి వస్తూ ఉంటాడు. వచ్చినప్పుడు మీకు కూడా ఆయన లైవ్లో ఆయన నెంబర్స్ అవి ఇస్తాము. ఆయన కూడా ఇలాంటి న్యాచురల్గా ఆ వయసులో కూడా అంత యాక్టివ్గా ఉన్నారంటే ఏంటి అని ఆ రహస్యాన్ని మీరు ప్రతి వాళ్ళు తెలుసుకోవాలని చెప్పి అలాంటి గురువుతోటి మేము ఈ సంబంధం పెట్టుకొని ఆయనతోటి సత్సంగం, ఆయనతోటి ఒక 2 రోజులు ఆయన ఆ ఫామ్లో కూర్చొని ఆయనతోటి ఏం తింటున్నారు, ఏం తాగుతున్నారు, కొబ్బరి పాలు చాలా ఇచ్చాడు. తర్వాత బూడిద గుమ్మడికాయ జ్యూస్ మాకు తీసిచ్చారు. ఎన్నో టెక్నిక్లు, ఇంకా మాకు తెలియని ఎన్నో రహస్యాలన్నీ చాలా కొన్ని చెప్పాడు అనమాట. అలాంటి గొప్ప గురువు, మనకి అంత ఎనర్జీ అయిన గురువు మనతోటి ఉండటం అనేది చాలా అద్భుతం అనిపించింది. అదే అలాగ మన వీడియోలో కూడా ఆయన కనిపించి ఆయన పనులు కూడా చేయటం అనేది చాలా ఆశ్చర్యకరం అనిపించింది. ఓకే, థ్యాంక్ యూ. చూసి ఆనందించండి నా మిత్రులారా. థ్యాంక్ యూ. ఇది వచ్చి యాక్చువల్గా చెదిల్ పుట్ట. దీన్ని కొందరు పాము పుట్ట అంటారు. పాము పుట్ట కాదు, పాము వచ్చి పుట్ట పెట్టేదానికి కాదు, దాన్ని చెదులే పుట్ట పెట్టు. అవును. ఈ చెదులు పుట్ట ఏమవ్వటంటే మన ఎల్డిఎల్ ఫ్యాట్ ఉంటుంది మన శరీరాన్ని, దాన్ని తినేసి మనకి స్వెట్ లైన్స్ ఓపెన్ అయిపోతే ఎట్టా రేడియేటర్ బ్లాక్ అయితే కార్ల ఇంజిన్ వచ్చి వేడైపో అట్టా మనకి స్వెట్ లైన్స్ బ్లాక్ అయిపోతే మన బాడీ శరీరం వచ్చి వేడైపో. అప్పుడు ఇది అప్లై చేసినారంటే శరీరం కూల్ అయిపో. ఎల్డిఎల్ ఫ్యాట్ తినేసి అది లేకుంటే ఏమిటంటే బ్లడ్ సర్క్యులేషన్ పెరుగు బ్లడ్ సర్క్యులేషన్ పెరిగితే మనకు వెయిన్స్లు ఉంటాయి, అంటే హార్ట్ పోయే వెయిన్స్ లేకుండా అంటే బాడీ ఉండే వెయిన్స్లో ఉండే వేస్ట్ అంతాను క్లియర్ అయిపో. ఇది లేకుంటే ఇది ఏమిటంటే డ్రై స్కిన్ అనేది వెట్ స్కిన్ వచ్చి ఇప్పుడు నాకు చూసారంటే ఆ మెరుపులు వచ్చేసి ఇప్పుడు మీరు ఎర్రగా ఉన్నాళ్ళు మీకు మెరుపులు లేదు అంటే ఆ మెరుపులు రావాలి. ఆ మెరుపులు రావడానికి ఇది ఒక ఇంపార్టెంట్. అది లేకుంటే ఏమంటే సెల్ రిప్లెనిష్మెంట్ ఉంటారు. అంటే మన బాడీ వచ్చి 37 ట్రిలియన్ సెల్స్, దానిలో ఇంపార్టెంట్ వచ్చి 60 crore సెల్స్. ఆ 60 crore సెల్స్
సచ్చు తిరగాను బతుకు. దాని పేరు వచ్చి సెల్ రిప్లెనిష్మెంట్ లేదా ఆక్సిడేషన్ ఆఫ్ సెల్స్ అంటారు. ఆ సెల్ వచ్చి మనకి ఎట్టా మనకి గడ్డం పెరిగి అట మన గోర్లంతా పెరిగినో నరికిన వాళ్ళు తిరగా పెరుగు, షేవింగ్ గడ్డం చేసుకున్న వాళ్ళు తిరగా పెరుగు, అట్ట ఈ సెల్ వచ్చి పెరుగుతూనే ఉండాలి. ఆ పెరిగేదానికి ఈ మడ్ బాత్ వచ్చి చాలా చాలా ఇంపార్టెంట్. సో యాక్చువల్గా ఇది వచ్చి పాము పుట్ట కాదు, చెదుల పుట్ట. గురూజీ, ఇది చెదల పుట్ట మట్టిని తీసుకొని బకెట్లో మీరు నానబెట్టి వాటర్లో నానబెట్టారు కదా, వాటర్లో నానబెట్టి ఇది ఒంటికి మొత్తం సప్లై, టాప్ టు బాటం మొత్తం. మొదట్లో తల, అప్పుడు రుద్దుకోతా గురూజీ. ఎంటికలు ఇదేమిటంటే ఈ ఎంటికలంతా రాలదు, జుట్టు రాలదు, గట్టిగానే ఉంటుంది, గట్టిగా ఉంటుంది. అది లేకంటే జుట్టు సిల్క్ లాగా వచ్చి మన ఏ షాంపూ వేసినాళ్ళు అది కెమికల్. ఇది వచ్చి నేచురల్ నుంచి జుట్టు బాగా బ్రహ్మాండంగా ఉంది. అది లేకుండా జుట్టు రాలదు, అది లేకుండా వైట్ జుట్టు రాలి కొత్తగా నల్ల జుట్టు వచ్చు. అట మన బాడీ మొత్తం రాసినప్పుడు ఈ స్వెట్ గ్లాండ్స్ అంతా ఓపెన్ అయితే మన బాడీ వేడి ఉండదు. వేడి బాడీ ఉంటే నైట్ వచ్చి నిద్ర బాగా రాదు. ఇప్పుడు ఇది అప్లై చేస్తుంటే ఈ రోజు మీ సార్ వాళ్ళిద్దరు బాగా నిద్రపోతారు, బ్రహ్మాండంగా నిద్రవచ్చు. అయితే ఫస్ట్ ఇది బాడీకి మొత్తం పూసుకోవాలి. ఎంతసేపు ఎండకు నిలబడాలి? మినిమం ఒక 1/2 hour to 45 minutes. బాగా ఎండ ఉంటే 1/2 hourలో ఎండేసి. ఇప్పుడు సాయంత్రం 5 అవుతుంది, మరి ఇప్పుడు గంట సేపు ఉండాలి. గంట సేపు ఉంటే బాగా మంచిది. గంట సేపు ఉండి స్నానం చేసుకోవాలి. స్నానం చేసుకుంటేనే మన స్కిన్ రంగు, ఆ వెట్ స్కిన్ డ్రై స్కిన్ పోయి వెట్ స్కిన్ వస్తే స్కిన్ వచ్చి రంగు వచ్చేసి. మరి మట్టి దుమ్ము దుమ్ము ఉంది కదా గురూజీ, అదేం దుమ్ము, మరి స్కిన్ ఖరాబ్ కదా? అదేం కాదు, ఈ దుమ్ము వచ్చి నేచురల్. ఇది మన చెరువు మట్టి అది తీసుకుంటే దాంట్లో వచ్చి యానిమల్ వేస్ట్, హ్యూమన్ వేస్ట్ అంతా ఉంటుంది. అది వచ్చి స్కిన్ ఖరాబ్ అవుతుంది. ఇది వచ్చి చెదులు పెట్టింది, నేచురల్. దానికి ఇది ఏమి కాదు. ముఖానికి పెట్టుకోవచ్చా? అన్ని ఎంటైర్ బాడీ పెడితే మంచిది. ముఖానికి పెట్టే దాంట్లో లాభం లేదు, మొత్తం పెట్టాలి. అట్లీస్ట్ తల్ల నుంచి గొంతుకు పైకి అది పెట్టచ్చు. అది పెడితే చాలా మంచిది. అదే ఇది ఇదేమిటంటే మనకి ఎక్కడైనా బ్యాక్ పెయిన్ ఉంది, మోకాల పెయిన్ ఉంది, కీళ్ళ నొప్పి, ఇదంతా క్లియర్ అవ్వు. అది లేకుండా ఈ మైగ్రేన్ హెడేక్ అంటారు, అది క్లియర్ అయిపో. అది లేకుంటే సైనటిస్, అది క్లియర్ అవ్వు. అది లేకుండా ఐ షార్ప్గా మన ఇది వచ్చి కంటి చూపు బాగుంటుంది, షార్ప్ అయిపో. పుస్తకాలు చదవచ్చు, అన్నీ చేయొచ్చు. అట ఇది టోటల్గా మనకు లాభం. ఇది దీంట్లో మీరు వచ్చి గూగుల్లోనే చూడొచ్చు, బెనిఫిట్స్ ఆఫ్ మడ్ బాత్. మడ్ బాత్లో ఏం లాభం అటని చూశారంటే దానిలో అన్ని క్లియర్గా వేసుంటాడు. అట ఇది ఇనిషియల్గా 15 days చేయాలి. ఫ్రెండ్స్, ఈరోజు గురుగారు ఆయిల్ పూసి మడ్ బాత్ చేశారు. 1 hour ఉండాలి గురుగారు. 1 hour ఉంటే మంచిది. మినిమం డ్రై కావాలి. ఇప్పుడు ఇదే వచ్చి మీరు టౌన్లో ఇంట్లో చేసుకోవాలంటే ఇట్లా అప్లై చేసేసి ఒక పాత న్యూస్ పేపర్ పిలిచి ఈ మడ్డినంతా రుద్దేయాలి. రుద్దేసి ఆయన స్నానం చేసుకోవాలి. ఇట్నే స్నానం చేశారంటే డ్రైనేజ్ బ్లాక్ అయిపోతుంది. ఇక్కడ మన తోటలో కాబట్టి మనం అట్నే స్నానం చేసుకోవాలి. ఇంట్లో అంటే మడ్డినంతా రుద్దేసి స్నానం చేసుకోవాలి. దీనిలో వచ్చి దీని వలన ఏం లాభం అని ఆడియన్స్ ఏం చెబుతారు? ఇప్పుడు మడ్ బాత్ వచ్చి యాక్చువల్గా ఏమిటంటే ఓ 50, 60, 70 సంవత్సరానికి ముందు ఈ మడ్ బాతే అందరూ వేసేవాళ్ళు. అది చెరువు మట్టి లేదంటే రేగడ మట్టి, పుట్ట మట్టి వేసుకుంటారు. ఇది వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ అన్ని సోపు, వాషింగ్ సోప్ కానీ బాడీ సోప్ కానీ బేసిక్ మెటీరియల్ వచ్చి మడ్డే. దానిలో ఈ ఫారినర్స్ వాళ్ళు వచ్చి పచ్చి మాంసం తింటారు. అప్పుడు ఆ పచ్చి మాంసం కడుపులో అప్పుడు ఉంటే బ్యాడ్ స్మెల్ వచ్చు. ఆ బ్యాడ్ స్మెల్ రావద్దు అనేదాని కొరకు ఈ సబ్బులు
మన బాడీ సబ్బులంతా వచ్చింది సెంతాల్. ఓ బాడీ తుడుచుకోవడానికి పూసుకోవడానికి కానీ మంద కాదు అది, మన కల్చర్ కాదు, మనది కాదు, ఫారెన్ది. మన కల్చర్ వచ్చి మడ్డే. ఓ మరి ఏం పోసుకునే వాళ్ళు ఆ కాలంలో గురుగారు? మడ్డే. ఆ, మడ్డే. అది లేదంటే ఆ, మన బతాయి స్కిన్, ఉమ్, ఆరెంజ్ స్కిన్, ఉమ్. లెమన్ స్కిన్ రుద్దుకునేవాళ్ళు. రుద్దుకునేది. ఇప్పుడు అదేమంటే ఫర్ ఎగ్జాంపుల్ బతాయి స్కిన్, ఆరెంజ్ స్కిన్, లెమన్ స్కిన్, దాంట్లోనే కస్తూరి పసుపు మిక్స్ చేసి బాడీ మొత్తం రాసుకుంటే నాకు జుట్టు ఎక్కడుంది? జుట్టు ఉండదు. అట్లా ఎంటైర్ బాడీ అన్ని ఫుల్ జుట్టు ఉన్నది, అన్నీ ఆటోమేటిక్గా 3 to 4 months రాలేదు. ఇది లేకుంటే ఏమంటే షైనింగ్ వచ్చేసి బాడీ షైనింగ్ వచ్చి. ఇది లేకుంటే ఏమంటే స్కిన్లో ఏ ప్రాబ్లం ఉండాలి సరే, సోరియాసిస్, సెడుములు, ఇట్లా ఏ ప్రాబ్లం ఉన్నాళ్ళు అదంతా క్యూర్ అయిపో. అదే మనం రాసేవాళ్ళు. ఇది లేకుంటే దాన్ని కుప్పంటి ఆకు వేసుకుంటారు. కుప్పంటి ఆకు కొందరికి వచ్చి అలర్జీ వచ్చు, అది చూసేసి వేయాలి. ఈ మడ్ బాత్లు వచ్చి ఏమిటంటే ఫస్ట్ గడ్డికి వేస్తే బ్రెయిన్ కూల్ అయిపో. ఎప్పుడు బ్రెయిన్ కూల్గా ఉంటే కోపం రాదు. దానికి ఏం చెప్తారంటే హాట్ హెడెడ్, కోల్డ్ హెడెడ్ అంటారు. హాట్ హెడెడ్ వాడికి ఉంటే కోపం వచ్చేసి, ఈ కోల్డ్ హెడెడ్ వాడికి ఏం చేసినా కోపం రాదు. అట్లా నాకు వచ్చి ఏం చేసినా కోపం రాదు. అట్లా నా వచ్చి అలవాటు చేసుకున్నాను. నెక్స్ట్ ఏమంటే జుట్టు రాలదు, కొత్తగా జుట్టు వచ్చు. అది లేకుంటే సెల్ రిప్లెనిష్మెంట్ జరుగుతుంది. మీరు ఏ షాంపూ అన్నీనే వచ్చి కెమికల్. దానిలో ఏమంటే ఫోమ్ రావడానికి ఒక కెమికల్, స్మెల్ రావడానికి ఒక కెమికల్, మన స్టెయిన్ రిమూవర్ అంటే దానికి ఒక కెమికల్. ఈ కెమికల్ అంతా టోటల్లీ మనకేం చేస్తే స్కిన్ పాడైపో. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఆడవాళ్ళని చూస్తుంటే జుట్టు మొదట్లో వచ్చి బ్రౌన్ అవ్వు, ఆయనకి అట్నే చిన్నగా అయ్యి, ఆయనకేమంటే 2-3గా జుట్టును పడు. వేరే మడ్డు రాసుకుంటే కొత్త జుట్టు వచ్చేది లేకుంటే డాండ్రఫ్, పెయిన్ అంతా వెళ్ళిపో. అది లేకుంటే స్కిన్ అది జుట్టు వచ్చి సిల్క్ లాగా వచ్చు. ఇప్పుడు మీరు స్నానం చేసే చూస్తుంటే సిల్క్ లాగా ఉంటుంది. అది లేకుండా ఇది ఎక్స్టర్నల్ అంటే ఎక్స్టర్నల్ ఉండేది వచ్చి వెయిన్స్. ఈ నరాలంతా వెయిన్స్. ఈ వెయిన్స్ ఏమంటే ఇంప్యూర్ బ్లడ్, చెడ్డ బ్లడ్ తీసుకెళ్ళేది. అప్పుడు ఇది రాసేటప్పుడు ఏమంటే ఫాస్ట్గా ఆ బ్లడ్ మూమెంట్ వచ్చి, అప్పుడు ఏమంటే మన బాడీ మొత్తం ఉండే వేస్ట్ అంతాను కిడ్నీకి వెళ్ళి యూరిన్ బట్టి బయటపోతుంది అట. అది లేకుంటే ఏమంటే ఎల్డిఎల్ ఫ్యాట్ అంటారు. ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి బైపాస్ చేయాలి. ఒక ఆయన 3 daysలో బైపాస్ సర్జరీ చేయాలంటే అయిపోయింది అంతా. ఆల్సో అడ్వాన్స్ ఇచ్చారు హాస్పిటల్. అప్పుడు వచ్చాడు, వస్తే ఇది మరి 3 రోజులు 2 times అప్లై చేసాం. అది లేకుంటే అఫ్కోర్స్ లీవ్ బాత్ వేసాం. 4th day సర్జరీ వచ్చి 2 o'clock ఆఫ్టర్నూన్. మార్నింగ్ తీసుకెళ్ళి ఈసీజీ చూస్తే నో హార్ట్ ప్రాబ్లం. దాని తర్వాత ఎకో టెస్ట్ చూస్తే నో హార్ట్ ప్రాబ్లం. అట్టా ఎక్కడ వెయిన్స్లో ఉండే వేస్ట్ అంతాను కిడ్నీకి వెళ్ళి కిడ్నీ నుంచి మీరు ఎట్ట డాన్స్ చేస్తారు? ఒక డాన్స్ చేసినా ఏంటి ఇదే ఇదే అదిగో డాన్స్, ఇది గురుగారు చూడండి డాన్స్.